చేస్తున్నాం. నా పేరు ఎన్ ఆదిశేషారెడ్డి, బార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ, అనంతపూర్ బార్ అసోసియేషన్. ఈరోజు ఇంతమంది న్యాయవాదులు ఈ ఉద్యమం ఎందుకు చేస్తున్నారంటే 1937లో ఏదైతే శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారం ఏదైతే హైకోర్టును ఏర్పాటు చేస్తామని చెప్పి కర్నూలుకి ప్రభుత్వాలు అప్పటి నుంచి కూడా రాయలసీమ నుంచి ఎంతో మంది నాయకులు ఎన్నికైతూనే ఉన్నారు. కానీ ఈ రాయలసీమకి చిన్న విషయం, శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారం రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలి, అది కర్నూలులో అనుకున్నారు. కర్నూలులోనే కానీ ఈనాడు ఆ రోజు నుంచి కూడా ఇట్లా అబద్ధపు మోసపూరితపు హామీలు ఇస్తూనే పోతున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము స్టార్టింగ్ నుంచి కూడా ఈ రాయలసీమలోనే హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని చెప్పి మొన్న 4వ తేదీన సర్క్యూట్ బెంచ్ ఏర్పాటు చేస్తామని అంటున్నారు. సర్క్యూట్ బెంచ్ అంటే ఊరికే తూతు మంత్రంగా పెట్టేసి ఇది చేస్తామంటున్నారు. కానీ మాకు ఫుల్ ఫ్లెడ్జ్డ్ హైకోర్టు బెంచ్ కావాలి. హైకోర్టు కర్నూలులోనైనా కానీ, ఇక రాయలసీమలో ఎక్కడ ఏర్పాటు చేసినా కానీ మాకు పర్వాలేదు. అప్పటి నుంచి కూడా మాకు రాయలసీమ ఇంతమంది నాయకులు పుట్టినా కానీ అప్పటి నుంచి కూడా ప్రతి ఒక్క విషయంలోనూ రాయలసీమకి అన్యాయం జరుగుతూనే ఉంది. ఈ ఉద్యమం ఇంతటితో ఆపము. ఈ రోజు రేపు కోర్టు విధులు బహిష్కరించినాము. అలాగే రాష్ట్రం మొత్తం కూడా రాయలసీమ మొత్తం కూడా ఇదే విధంగా పిలుపునిచ్చినాము. ఈ మాకు హైకోర్టు ఫుల్ బెంచ్ వచ్చే వరకు కానీ ఈ ఉద్యమం ఇంతతో ఆపము, ఇట్లే కొనసాగిస్తామని చెప్పి ఈ మీడియా ముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను.